అధికారం ఎప్పుడు కూడా ఒకళ్ళ దగ్గర ఉండదు. అధికారం ఉన్నది కదా అని ఏకపక్షంగా ఈ అరెస్టు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కుట్ర చేసి, ఉన్నత స్థాయి వర్గాలు కుట్ర చేసి ఈరోజు ఆయన మీద కేసు పెట్టినటువంటి పరిస్థితి చూసాం. ఇప్పటికైనా సరే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇలాంటి తప్పుడు కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద ఎక్కడ ఎవరు నమోదు చేసినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో మీకు ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్తారు అని చెప్పిన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుని మలుసుకోవాలి, వ్యవహరించాలి అని చెప్పాను. ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ మర్చిపోయారు. ఎన్నికల్లో అది రావడం కోసం ఎన్ని రకాల అబద్ధాలు ఆడారో అన్ని రకాల అబద్ధాలు ఆడారు. ఈరోజు కక్ష సాధింపు, ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం, చట్టం లేదు, న్యాయం లేదు.